ఎవరి కవిత్వంలో దైవభక్తి అమరగంగా ప్రవాహంగా సాగుతూ ఉంటుందో, ఎవరి కవిత్వంలో దేశభక్తి జీవనదిలా పొంగిపొర్లుతూ ఉంటుందో, ఎవరి కవిత్వం మంత్రమయ వాణి అయి ప్రతిధ్వనిస్తుందో, ఎవరి కవిత్వంలో సమాజానురక్తి సమాంతరంగా సాగుతూ ఉంటుందో, ఎవరి కవిత్వంలో సనాతన ధర్మకీర్తి శిఖరాలు దర్శనమిస్తాయో ఆ కవి యుగకర్త యుగోద్ధర్త చక్రవర్తి యుగస్య చ సరస్వతీ సుతోత్తంసః జియాద్విజయ సారథి. శ్రీభాష్యం విజయసారథి గారు భారతదేశం గర్వించదగ్గ సంస్కృత మహాకవి, పండితుడు. ఆ మహనీయుని 7 దశాబ్దాల సాహితీ కృషికి ఇటీవల భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. ఆ సాహితీ శిఖరాన్ని అద్దంలో చూపించే ప్రయత్నమిది. అది భారతదేశం తన దాస్య శృంఖలాలను తెంచుకోవడానికి పోరాడుతోన్న సందర్భం. రజాకార్ల రాక్షస పాలన కింద నలుగుతోన్న తెలంగాణ సాయుధమై తిరగబడుతోన్న కాలం. దక్షిణ భారతదేశాన్ని పునీతం చేస్తోన్న పవిత్ర గోదావరి నదికి ఉపనది అయిన మానేరు నదీ తీరాన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో శ్రీభాష్యం గోపమాంబ నరసింహాచార్య పుణ్య దంపతులకు 5వ సంతానంగా యువనామ సంవత్సరం 1936 మార్చి 10వ తేదీన విజయసారథి గారు జన్మించారు. బాల్యంలోనే తండ్రిగారి నుండి సత్యసంధతను, క్రమశిక్షణను, తల్లిగారి నుండి పట్టుదలను, మాతామహులైన కందాళై లక్ష్మణశాస్త్రి గారి నుండి తర్కశాస్త్రాన్ని నేర్చుకున్నారు. సంగీతజ్ఞురాలైన అమ్మమ్మ లలితాంబగారి ప్రభావం ఆయన కవితలో సంగీతమై ప్రతిఫలించింది. జ్ఞానసరస్వతీదేవి అనుగ్రహం పొందాలనే సంకల్పంతో 7 ఏళ్ల వయసులోనే ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా బాసర వెళ్లి దీక్షతో అమ్మవారి అనుగ్రహం పొందారు. అమ్మవారి సన్నిధిలో ఆశువుగా వెలువడిన ఆ శ్లోక సమాహారమే శారదా పదకింకిణి తొలి కావ్యంగా రూపుదిద్దుకొంది. ఆ వెంటనే తన 8వ ఏట తిరుప్పావైని శ్రీవ్రతంగా సంస్కృత భాషలోకి అనువదించారు. గిరిజన స్త్రీల వేదనా స్థితిని శబరీ పరిదేవనంగా మలిచారు. అలాగే మనోరమ అనే 1000 పుటల సాంఘిక నవలను అందించిన బాలమేధావి. వారి విద్యాభ్యాసం పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నృసింహ సంస్కృత వేద పాఠశాలలో, వరంగల్లులోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో, తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలోనూ జరిగింది. వీరిని విద్యా ప్రవీణులుగా, శిక్షాశాస్త్రిగా తీర్చిదిద్దిన గురువులు శ్రీయుత పాలకుర్తి వెంకటనారాయణ మహాత్మా, బ్రహ్మశ్రీ బొడ్డుపల్లి నరసింహశాస్త్రి, శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్యులు, బ్రహ్మశ్రీ మల్లావజుల సుబ్బరామశాస్త్రి, బ్రహ్మశ్రీ వంకా విశ్వనాథ శాస్త్రి. తాను చదువుకున్న శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలే అధ్యాపకునిగా వారికి కార్యక్షేత్రమయ్యింది. 40 వసంతాల ఉద్యోగ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా, ఉపన్యాసకులుగా, ఆచార్యులుగా, అవధానులుగా తీర్చిదిద్దిన అధ్యాపక ప్రతిభ వీరిది. 20వ ఏట శ్రీమాన్ శిరిశనహళ్ వెంకటాచార్యులు పాపక్క దంపతుల కుమార్తె హేమలత గారితో వివాహమయ్యింది. వీరి కవితా రచనకు, అధ్యాపకత్వానికి, ఆధ్యాత్మిక పథానికి వారు వెన్నుదన్నుగా నిలిచారు. విజయసారథి గారికి వరప్రసాద శర్మ ఏకైక కుమారుడు. కోడలు కళ్యాణి, మనవరాండ్లు శ్రీవత్స, వాంగ్మయి. ఆనంద కుటుంబ జీవనం వీరిది. సాహిత్య ప్రక్రియలు చిరుతప్రాయంలోనే శారదా పదకింకిణి రచనతో ప్రారంభమై నేటి 84 ఏళ్ల ప్రాయంలో వెలువరించిన కరోనాం మూలతో జహి రచన వరకు గల శతాధిక గ్రంథాలలో
విజయసారథి గారు ఆకాంక్షించింది లోకహితమే. అమృత కిరణుడైన చంద్రుని షోడశ కళల వలె విజయసారథి గారి సాహిత్యం 16 భాగాలుగా భాసిల్లుతున్నది. వీరు సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. కావ్య సాహిత్యం. విజయసారథి గారి రచనలలో మందాకిని ఒక మహాకావ్యం. ఇది సంస్కృత భాషలోనే మాత్రా ఛందస్సులో రచించిన తొలి గేయకావ్యం. విశేష భాషా ప్రయోగాలతో విలక్షణమైన శైలిలో సాగే ఈ కావ్యంలో సంస్కృత ధాతు ప్రయోగ వైవిధ్యం అనితర సాధ్యమని పండితులు కూడా ప్రశంసిస్తుంటారు. ఇది గంగావతరణ ఘట్టమే అయినా ఇందులో సమాజానురక్తి, ప్రకృతి రహస్యాలు, అలంకార ప్రశస్తి, నాయికా నాయకుల వృత్తాంతం, యోగ, మంత్ర, నాట్య, సంగీత శాస్త్రాలు అంతర్లీనంగా చేరి కావ్య శోభను ఇనుమడింపచేశాయి. आचार्य श्री भाष्यम विजय सारथी को हम अपने युग का सर्वश्रेष्ठ कवि मानते हैं। सर्वश्रेष्ठ कवि मानने का ये अर्थ नहीं कि वो अवस्था में बहुत बड़े हैं। अवस्था में तो शायद उनसे भी बड़े कुछ लोग हैं। आचार्य विजय सारथी की जो टैलेंट है, जो काव्य प्रतिभा है, उस काव्य प्रतिभा का जो पिछले 2000 वर्षों में हमारे आचार्यों ने रूप बताया है कि वह नवोन्मेषशालिनी होती है और अपूर्व वस्तु के निर्माण की क्षमता उसमें होती है। भगवती गंगा को बहते हुए सब लोगों ने देखा है, लेकिन उनके बहाव की जो तरंग मालाएं हैं, उसका जो सौंदर्य है, उस बहाव का जो आलंकारिक सौंदर्य है, वह कविता में जिस प्रकार से बहता हुआ दिखाई पड़ता है, उस तरह से उनके वास्तविक जलराशि में भी वह शोभा और वह सौंदर्य देखने को नहीं मिलता है। ये कवि की अपनी सामर्थ्य है। मैं इसी दृष्टि से जो है कवि को महान मानता हूँ, क्योंकि मैं स्वयं थोड़ा बहुत लिखता हूँ। मैं तो उनके स्वयं को चरण धूल भी नहीं मानता, मेरे ऊपर उनका वात्सल्य है, लेकिन मैंने उनको पढ़ा है, बहुत अच्छी तरह पढ़ा है और अनेक जो है संगोष्ठियों में उनके ऊपर मैंने अपने विचार व्यक्त किए हैं। उनके पूरे साहित्य को पढ़ने के बाद मैं ये बता रहा हूँ कि वो हमारे युग के सबसे बड़े कवि हैं। अवस्था में भी बड़े हैं और लेखने के भी धनी हैं। उन्होंने संस्कृत साहित्य को नया जीवन दिया। उस गीत परंपरा के जो नायक हैं मेरी दृष्टि में, यदि हम किसी को हीरो मान सकते हैं तो उस गीत परंपरा के नायक आचार्य श्री भाष्यम विजय सारथी जी हैं मेरी दृष्टि में। మాధుర్య లావణ్య ప్రసాద ఓజో బంధురంగా ప్రవీణ భారతాన్ని 18వ ఏటనే రచించిన ఘనత విజయసారథి గారిది. పరాయి పాలనలో పెచ్చరిల్లిన నిరీశ్వరవాదం, సంస్కృత వాణి నిరాదరణం, శిల్పకళా విధ్వంసనం, సదాచార నిర్మూలనం, సత్సంప్రదాయ అవహేళనం, దైవపూజా వైముఖ్యం, హిందూ జాతి పతనం, నాయకమ్మన్యుల దుష్ప్రవర్తనం తొలగించాలని విధుకళా సంభూషితుడైన పరమేశ్వరుణ్ణి కోరుతూ చేసిన కావ్యరచన విషాద లహరి. దేశభక్తి సాహిత్యం. దేశభక్తికి, జాతీయ భావానురక్తికి ఎత్తిన విజయకేతనం భారత భారతి. దేశ స్వాతంత్ర్యాన్ని, సమగ్రతను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం అని ఉద్బోధించడం ఈ కావ్య పరమార్థం. हमने उनकी कविताओं को पढ़ा भी है, उनको देखा भी है। उनकी कविता का सबसे बड़ा मर्म यह है कि वह आज जमाने के साथ चल रहे हैं। संपूर्ण भारत उनकी कविता में प्रतिबिंबित है। उनकी भारत भारती जो कविता है, संकलन है, आप उसमें देखिए कि भारत की कितनी समस्याएं जो है उसमें जो है मतलब विदेशी अपसंस्कृति जिस तरह से हमारे यहाँ घर कर रही है, हमारे पुरखों की हमारी जो वैदिक आचार पद्धति का जिस तरह से प्रतिदिन लोप विलोप होता चला जा रहा है, उस पर केवल कवि ने घड़ियाली आंसू नहीं बहाए हैं, बल्कि उसको बहुत हृदय से उसके दुष्परिणाम की ओर जो है आने वाले जमाने को जो है उन्होंने सावधान किया है कि इसका परिणाम क्या होगा। तो श्री भाष्यम विजय सारथी इस माने में हमारे जमाने के बहुत बड़े कवि हैं। అఖండ భారతదేశం పురోగమించడానికి యువకులందరూ
తమ ఉడికే నెత్తుటిని వినియోగించాలని జాతిని ఉద్ధరించే ప్రయత్నంలో, శత్రువులను దునుమాడాల్సిన సమయంలో యువకులు ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలని క్రాంతి గీతంలో ఉద్బోధించారు. ఒక ఆయుధంగా, ఒక ప్రేరకమైనటువంటి ఆయుధంగా, ఒక మార్గదర్శకమైనటువంటి, ఒక ఉద్బోధకమైనటువంటి గీతాన్ని రచించటంలో మన తెలుగులో ఉండే పదునైన పదంతో చెప్పాలంటే ఇంతటి మొనగాడు లేడు. అలా అయితే కానీ మనకి బాగా ఎక్కువ. ఇంతటి మొనగాడు లేడు. సంస్కృతంలో కష్టం. పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, మరో ప్రపంచం పిలిచింది. తెలుగులో వాడచ్చు, బ్రహ్మాండంగా నడుస్తాయి. సంస్కృతంలో ఎలా? క్రమస్వ జిష్ణో స్వరాష్ట్ర వృద్ధి క్రతవే జిష్ణో అఖండ భారత పురోగమార్థం కవోష్ణ రక్తం జయస్వ జిష్ణో. ఎలా పదాలు పడతాయి? పదాలు ఎలా పడతాయి? అది సారథి గారికి పడతాయి, ఆయనకే పడతాయి. రాష్ట్ర గీతం, శంఖారావం, భారత జాగృహి గీతం విజయసారథి గారి దేశభక్తి పూరితమైన రచనలు. రాసకేళి ఒక సంగీత నృత్య రూపకం. బృందావనం, యమునా తీరం, వేణుగానం, గోపికలు, రాధాకృష్ణుల రసరమ్య నృత్య కేళి. ఇది ఒక మధుర భక్తిపూరిత దృశ్యరూపం. సంగీత మాధవం సంగీత ప్రధానమైన రచన. జయదేవుని అష్టపదులలాగా, వాగ్గేయకారుల కీర్తనలలాగా భక్తిభావంతో రాగబంధురంగా సాగిన రచన. సూక్త సాహిత్యం. వేదవాంగ్మయంలోని సూక్త ప్రక్రియను స్వీకరించి ఆధునిక సమాజానికి సంబంధించిన అనేక అంశాలతో అన్వయించి ఉష సూక్తం, రూప సూక్తం, కవి సూక్తం, కౌలేయ సూక్తం, రాష్ట్ర సూక్తం, శివ సూక్తం అనే 6 సూక్తాలను అందించారు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద యజ్ఞఘోణిన్. విజయసారథి గారు అనేక సుప్రభాతాలు రచించారు. వీరి సుప్రభాత సాహిత్యంలో దైవభక్తి, మోక్ష సాధన, భగవత్ కైంకర్య సంబంధ విషయాలు పొందుపరిచిన మనిషిని మనీషిగా తీర్చిదిద్దే క్రమాన్ని అన్యాపదేశంగా ప్రబోధించారు. అవే సుప్రభాత సురుచిర వీచికలై మానవులను కార్యోన్ముఖులుగా చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలే బాసర జ్ఞాన సరస్వతి, చిలుకూరు బాలాజీ, ఇల్లందకుంట రామచంద్రస్వామి, నాచారం లక్ష్మీ నృసింహస్వామి, కరీంనగర్ యజ్ఞవరాహస్వామి, వరంగల్ పాంచాలరాయ, భద్రకాళి, చేగుర్తి వేణుగోపాలస్వామి, బలుసుకొండ రామచంద్రస్వామి, సింగాపురం వెంకటేశ్వర స్వామి సుప్రభాతాలు మొదలైనవి. శృతి, స్మృతి, ఇతిహాస పురాణాదులే కాక జైన, బౌద్ధాది మత గ్రంథాలు, ఆధునిక వికాసవాదం తెలిపిన సృష్టి విజ్ఞానాన్ని సమన్వయం చేస్తూ సృష్టి దర్శనం అనే విజ్ఞాన గ్రంథాన్ని రచించారు. తెలుగులో విలక్షణ ప్రబంధమైన వసుచరిత్రను 17వ శతాబ్దంలో కాళహస్తి కవి సంస్కృతీకరించారు. శ్రీ విజయసారథి గారు తెలుగు, సంస్కృత వసుచరిత్రలను తులనాత్మకంగా అధ్యయనం చేసి సంస్కృత వసుచరిత్ర సమీక్ష అనే గ్రంథాన్ని వెలువరించారు. కాళహస్తి కవి తన అనువాదంలో సాధ్యం కాని శ్లేషలను కూడా సమర్థతతో పలుచోట్ల ప్రయోగించారని, కొన్ని చోట్ల వ్యాకరణ దోషాలున్నాయని నిర్మోహమాటంగా ప్రకటించారు. భారతీయ తత్వచింతనకు భూమికలైన దర్శనాలను సులభ శైలిలో తెలియజేయడానికి విజయసారథి గారు న్యాయ వైశేషికములు, సాంఖ్యయోగములు అనే గ్రంథాన్ని రచించారు. సంస్కృత సాహిత్యంలో 2000 ప్రహేళికలను సేకరించి వాటికి చక్కటి అనుసంహితలను చేర్చి ప్రచురించినారు. ప్రహేళికలను వివరించాలంటే అనేక శాస్త్రాల పరిచయంతో పాటు వేదాంగ పురాణ సాహిత్య వ్యాకరణాదులు తెలిసి ఉండాలి. మహామహా పండితులకు కూడా కొరుకుడు పడని ప్రహేళికలను యువకుడైన విజయసారథి ఛేదించి నాటి విద్వాంసులను ఆశ్చర్యపరిచారు.
సంస్కృత రూపకములలో నాందీ ప్రస్తావనలను తెలుగులో విశ్లేషించిన తీరు అద్భుతం. Our Vijay Sarathi Garu's application of words is very lucid and pointed so that people are benefited. One more thing, it should be very attractive and appealing to the scholarly word also. That is called Paratva in Sanskrit. His choice of words while doing the shlokas and while making the gadyas is fantastic, unbelievable, unparalleled. That's why he is regarded the great person in the world of Sanskrit by both groups. That is the group of students who seek knowledge, who want to enhance their knowledge, and another group, that is scholarly group. They are very much surprised with his vocabulary while authoring the shlokas. తెలుగులో చాలా ప్రసిద్ధంగా ఉన్న మాలికా ప్రక్రియను విజయసారథి గారు సంస్కృత భాషలో ప్రవేశపెట్టి 5 మాలికలను రాశారు. అవే శివతాండవం, హరే జయోస్తుతే, శారదా సాక్షాత్కార, శ్రీరామాయణ మాలిక, శ్రీ గురుమాలిక. ఉదాహరణ సాహిత్యం. వీరి కలం నుండి 4 ఉదాహరణ కావ్యాలు కూడా జాలువారినాయి. శ్రీవేంకటేశ్వరోదాహరణం, శ్రీరామోదాహరణం, శ్రీరామానుజోదాహరణం, శ్రీ రఘునాథ దేశికోదాహరణం మొదలైనవి. లేఖా సాహిత్యం. అరుదైన లేఖా సాహిత్యాన్ని సంస్కృతంలో ప్రవేశపెట్టి ఆప్తలేఖ, భ్రాతృలేఖ, ఖరం ప్రతిబహిరంగ లేఖ వంటి గొప్ప రచనలను అందించారు. ఇవే కాక అనేక గద్యములు. భగవన్ యజ్ఞవరాహ పాతాళ పాదమూల రసాతల పార్ష్ణి ప్రపద, ప్రవల్హికలు, లఘు కావ్యాలు, ప్రాంత చారిత్రక వైభవాలను వర్ణించిన రచనలెన్నింటినో వీరు వెలువరించారు. సంస్కృతాన్ని దేశభాషగా, ఆధునికతకు అనుకూలంగా మలచిన మహాకవి పండితులు శ్రీభాష్యం విజయసారథి గారు. ప్రాతినిధ్యం సంస్కృతస్య సంస్కృతే ప్రతిరూపకం సమన్వయస్య శ్రీభాష్యం నిధిః విజయసారథి. శ్రీ విజయసారథి మహాశయానాం ప్రేరణయా సంస్కృత విశ్వవిద్యాలయస్య స్థాపనం కుర్యాత్. యస్మిన్ శ్రీశ్చ సరస్వతీ చ సహజం దేవ్యౌ ప్రతిష్ఠాం గతే యశ్చాధ్యాత్మిక వైభవేన మహితః భవ్యః కవిర్మార్గవిత్ సోయం ధర్మరథస్య కశ్చన పటుశ్చైవాద్భుతః సారథిః శ్రీభాష్య ప్రతిమః సదా విజయతాం శ్రీభాష్య నామాబుధః. I just wanted to point out that I have gone through the writings of Mahamahopadhyay, poet laureate, Sri Bhashyam Vijay Sarathi. I have discussed his writings in some of my books and in some of my articles. 1975వ సంవత్సరంలో కాశీలో శ్రీ కరపాత్రస్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన ఒక విద్వత్ సభలో శ్రీభాష్యం విజయసారథి గారు పాల్గొని ప్రసంగించారు. విజయసారథి గారి ప్రతిభను, విశ్లేషణాశక్తిని గమనించిన కరపాత్ర స్వామివారు విజయసారథి గారి జీవితాన్ని సనాతన ధర్మ ప్రచారం వైపు మళ్లించారు. మనిషిని నైతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగానూ భగవంతునికి దగ్గర చేయగల ఏకైక శక్తి భారతీయ సనాతన ధర్మానికి మాత్రమే ఉందని నమ్మిన శ్రీభాష్యం విజయసారథి గారు 1980లో కరీంనగర్లో సర్వవైదిక సంస్థానాన్ని ప్రారంభించారు. వారు తలపెట్టింది సర్వవైదిక మత ఏకీకరణ. దైవభక్తి,
దేశభక్తి, సమాజానురక్తి, ధర్మాసక్తిని పెంపొందించడం. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించాలి అనే సంకల్పంతో యజ్ఞవరాహ క్షేత్రాన్ని స్థాపించారు. Mahamahopādhyaya Vijayasarathi Garu has involved himself in both things. The prime object, that is Prameya, Bhagavan, and the sources of knowledge, that is Pramana. He has been living as an academician to the core and a great sympathetic person towards the society. His sympathy to uplift the people from sorrow is the main cause to establish this temple. గత 40 సంవత్సరాలుగా విజయసారథి గారు సర్వవైదిక సంస్థానం ద్వారా అనేకానేక వైదిక ధర్మాచరణ కార్యక్రమాలను తనదైన ఒక విలక్షణ శైలిలో నిర్వహిస్తూ సనాతన ధర్మానికి ఒక శక్తిగా నిలిచారు. అనేక ప్రతిష్టలు, యజ్ఞయాగాది మహోన్నతమైన కార్యక్రమాలను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజహితాన్ని కోరిన గురుస్థానం విజయసారథి గారిది. సర్వశాస్త్ర కోవిదులైన వీరు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో వేద ప్రమాణంగా నిర్వహించిన ఆలయ ప్రతిష్టలు లెక్కకు మిక్కిలి. యజ్ఞవరాహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో వివిధ శాస్త్ర పండితులకు, కవులకు, కళాకారులకు, సంగీతజ్ఞులకు ధర్మనిధి ఏర్పాటు చేసి పురస్కారాలను అందిస్తున్నది. సంస్థానం కులపతిగా విజయసారథి గారు నిర్వహించిన సాహితీ సభలు, సమావేశాలు మరెవ్వరూ జరిపించలేదు అనుట అక్షర సత్యం. సంస్కృత భాషా పండితులు, మహాకవి అయిన విజయసారథి గారి జన్మదినం రోజున భారతదేశంలో ఒక సంస్కృత పండితుణ్ణి ఎంపిక చేసుకుని వారి కుమారుడు వరప్రసాద శర్మ గారి ద్వారా 25,000 రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికను అందిస్తున్న సౌజన్యమూర్తి. విజయసారథి గారు అంటే ఒక నడిచే విజ్ఞాన భాండాగారం. ఈ పుంభావ సరస్వతికి యావత్ సాహితీ ప్రపంచం జ్యోతలర్పిస్తోంది.